ఈరోజు మనము చాలా ముఖ్యమైన, చాలా కాంట్రవర్షియల్, చాలా చిక్కైన విషయాన్ని చర్చిస్తాం. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఇంటర్నల్ సమస్యలు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వచ్చినాయి, ముందుకు వచ్చినాయి చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆధారపాదాలుగా అంటే తొందరలో అనేక సమస్యలు విడిచిపెట్టి, అంటే పూర్తిగా పరిష్కరించకుండా, తర్వాత వాళ్లకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళకు సౌకర్యంగా ఉండేటట్టు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు నష్టం కలగకుండా వాళ్ళకు లాభం చేసే విధంగా నిజానికి స్వతంత్రం వచ్చిందని స్వతంత్రం ఇచ్చారని చెప్పవచ్చు. అయినా స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు రాజ్యాంగం రూపొందించడానికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వ్రాసిన మన రాజ్యాంగాన్ని చాలా మట్టికి మన దేశ ప్రజలు, దేశం యొక్క ముఖ్యమైన నాయకులు ఆ ప్రజలకి అనుకూలంగా వ్రాసేటట్టు శ్రద్ధ తీసుకున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇది ఒక 2 సంవత్సరాల కంటే ఎక్కువ, అంటే సుమారు 3 సంవత్సరాల వరకు ఈ మన భారత రాజ్యాంగాన్ని రాశాలని చెప్పవచ్చు. చాలా సమస్యలను చర్చించి అనేక దేశాల నుంచి, ఇదివరకే ఉన్న రాజ్యాంగాల నుంచి అందులో ఉన్న అంశాలను మన దేశానికి వర్తించేటట్టు, మన దేశానికి ఉపయోగపడేటట్టు వాటిని మన రాయడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, ఒకటి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఏది అటానమస్, మా ప్రాంతానికి, మా ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు బట్టి మా మాకు చెందిన మాకున్న బ్యాక్గ్రౌండ్ ఉండడాన్ని బట్టి మాకు ప్రత్యేక రాష్ట్రమే, ప్రత్యేక రాజ్యమే కావాలా అని దాన్ని ఇన్సర్జెంట్. సో ప్రత్యేకమైన రాజ్యమే కావాలి అని భారతదేశానికి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలు, ప్రత్యేకంగా ట్రైబల్ ప్రాంతాలు ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా, సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడటము, అంటే యుద్ధాలు చేయడం జరిగింది. ఇది అటానమస్ పోరాడిన యుద్ధాలు, పోరాడిన మన అంశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే, భారతదేశంలోనే ఉండి, భారత రాజ్యాంగం ప్రకారమే ఉండి, భారతదేశానికి లాభము, భారతదేశాన్ని యొక్క ఉన్న ఏవైతే మన ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ ప్రకారమే, భారతదేశం రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారమే మాకు స్వతంత్ర కాదు, మన సెపరేట్ రాష్ట్రము కావాలా. ఎందుకంటే మా రాష్ట్రము అనేక కారణాల వల్ల ఇప్పుడున్న మన ప్రాంతంతో మాకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరుగుతాం లేదు. ఇప్పుడున్న అరేంజ్మెంట్లో ఒక ప్రాంతానికే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఏముందంటే, మన తెలంగాణ
1956లో ఏం జరిగింది, ఒక మన ఒక ఒక కమిటీ ఏర్పరిచారు. ఏది, మన ఫజల్ అలీ కమిటీ. ఫజల్ అలీ కమిటీ ప్రకారం ఏంటంటే దేశాలని మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశారు. సో అయితే అటువంటి అతని అప్పుడు చేసిన తర్వాత ఏం జరిగింది అంటే తెలంగాణ తర్వాత ఆంధ్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రాంతం, ఒక దానిలో ఒక రాష్ట్రంగా చేయాలా. ఆ రాష్ట్రం కొత్తగా ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రాను తెలంగాణ మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ అనే ఉదాహరణ చెప్తుంది. అవి దాని వివరాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో మొదటిది పూర్తిగా భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని వ్యతిరేకించి భారతదేశాన్ని పూర్తిగా బయటకు పోవాలని దాని ఇన్సర్జెన్సీ అంటే పోరాటం, అంటే లోపల ఉంది కానీ ఇన్సర్జెన్సీ అంటే యుద్ధం చేసి మరి వేరే సంపూర్ణ రాజ్యాన్ని కోరడము, సంపూర్ణ రాజ్యాన్ని చేయడం. ఇది ఒకటి. రెండోది ఇప్పుడే చెప్పింది, భారత రాజ్యాంగంలోని భాగంగానే మాకు ఒక ప్రాంతంలో, మేము వెనుకబడిన ప్రాంతము, మాకు వేరే కారణాల వల్ల మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతము ఈ వేరే ప్రాంతంలో కల్పిస్తే ఈ రెండు రకాల మన ప్రశ్నలకి, తర్వాత చిక్కుముడులకి నిజానికి పరిష్కారము జరగడం అనేది చాలా కష్టమైన తరగతి జరుగుతుంది, చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి నిజానికి. అయితే ఈ రెండు రకాల సమస్యలకి నిజానికి మన రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. మొదటిది ఇన్సర్జెన్సీస్ జరిగినాయి, అటానమీ అని ఇన్సర్జెన్సీ జరిగినాయి. రెండవ దానికి మాకు వేరే రాష్ట్రం కావాలని అనేక ప్రాంతాలు పోరాడడం జరిగింది. అయితే ఈరోజు మాత్రము మనము ఎందుకు కొన్ని ప్రాంతాలు తమ ఉన్న మన అరేంజ్మెంట్ నుంచి తమకున్న దాని నుంచి బయటపడాలా, వేరే రాష్ట్రంగా ఏర్పాటు కావాలా, మన ఆర్టికల్ 3 అనే విషయాన్ని నుంచి ఏ విధంగా తమకు మన వేరే రాష్ట్రము కావాలా అని పోరాడేది. అదొకటి ఉంది. తర్వాత ఇంకోటి ఉంది, మాకు ట్రైబల్ ఏరియా, అదే మన 3వ ఆర్టికల్ 3 ప్రకారమే. అదేవిధంగా మన ఒక ప్రాంతంలో చాలా పరిషత్తు, చాలా మన మంది పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ ఉండడం వల్ల మా ట్రైబల్ మన రాష్ట్రం కావాలా అని కొట్లాడిన అంశం మన ఉదాహరణ చాలా ఉన్నాయి. అవే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కొరకు, తర్వాత ఇంకా మన ఇది ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్, మన మధ్యప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రం కావాలని ఆ మధ్యప్రదేశ్లో ఉన్న మన ఇది ట్రైబల్ ప్రాంతపు మన ప్రజలు సపరేట్ జార్ఖండ్ అనే రాష్ట్రాన్ని కోరుకోవాలి. ఈ విధంగా అయినవి, సక్సెస్ఫుల్ అయినవి. ఇంకా నిజానికి కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ట్రైబల్ ప్రాంతం వాళ్ళు కూడా మాకు సెపరేట్ స్టేట్ కావాలి. సో ఈరోజు మన అవసరము ముఖ్యంగా
separate statehood within the Indian federal constitution, within the Indian constitution provisions. ఆధారపడుతుంది. వాటి ప్రకారంగానే రెండు మాకు సపరేట్ స్టేట్ కావాలని ఎందుకు కొట్లాడుతున్నారు, అవి ఏమో అవి వివరంగా ఇవాళ మనం చదువుకుంటాం. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మొదట రాష్ట్రము అంటే 1956కి ముందు 1960కి ముందు నిజానికి స్వతంత్రం రాకముందే, ఇండియా రిపబ్లిక్ రాకముందే నిజానికి అసలు లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పడాలా అనే ఒక ఉద్యమం వచ్చింది. అయితే అది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించింది. అంటే ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి సంబంధించిన చాలామంది ప్రజలు, చాలామంది పౌరులు ఒకే భాషను మాట్లాడుతుంటే ఆ భాష బేసిస్ మీదనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా అనే ప్రిన్సిపల్ని చాలా 1930లోని అది దానికి చాలామంది సపోర్ట్ చేసి దానికోసం ఒత్తిడి ప్రేరు డిమాండ్ కూడా చేయడం జరిగింది. అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆమోదించింది. దానివల్లనే నిజానికి ఒరియా భాషను మాట్లాడే మంది పౌరులు అందరూ ఒకరికై మాకు సెపరేట్ స్టేట్ని, ఒరిస్సా స్టేట్ని రాయబడింది. తర్వాత చాలా మన నిజానికి ఇండియాకి స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు ఆ కాలంలోనే ఆ లింగ్విస్టిక్ బేసిస్ పేరు మీద రాష్ట్రాలు ఏర్పడడం అనేది జరిగింది. అది అదే విధంగా దానికి బెంగాల్ నుంచి మన ఒరిస్సా రాష్ట్రం భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒరిస్సా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఏం జరిగిందంటే భాషా రాష్ట్రాల యొక్క భావన, ప్రిన్సిపల్, సూత్రము అందరూ ఆమోదించడం జరిగింది. అయితే కొన్ని సమస్యలు ఇందులో ఉన్నాయి. నిజానికి ఒకే భాష మాట్లాడే పౌరులందరూ, ప్రజలందరూ ఉండొచ్చు. కానీ చరిత్రాత్మకంగా చూస్తే అవి కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భాలలో, కొన్ని రోజులకు కింద అవి సెపరేట్గా ఉన్నాయి. అంటే మన కొన్ని ఉదాహరణ తెలుగు భాష మాట్లాడేవాళ్ళంతా తెలుగు భాష వాళ్ళే మాట్లాడు. మద్రాస్ స్టేట్ ఏదైతే ఉందో, ఇది బ్రిటిష్ కాలంలో మద్రాస్ స్టేట్లో తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఉండదు. అదేవిధంగా ఇటువైపు మన నైజాం నైజాం దేశంలో అంటే ఈ మన 3 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మన కర్ణాటక వాళ్ళు కొందరు, తర్వాత మన మహారాష్ట్ర మరాఠీ భాష మాట్లాడే కొందరు, తర్వాత చాలామంది తెలుగులు మాట్లాడే వాళ్ళు, తర్వాత ఇంకా కొందరు ఉర్దూలు మాట్లాడే వాళ్ళు. ఈ 4 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు నిజానికి నైజాం రాజ్యం కింద ఉన్నారు. అంటే దాని అర్థం ఎంత ఉంది అంటే, మనము ఇదివరకు నేను చెప్పినట్టు భాషాపరమైన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ముఖ్య సిద్ధాంతాన్ని అవలంబించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇన్ని సమస్యలకు సామాన్యంగా దానికోసము 1956లో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏంటంటే భాషా రాష్ట్రాలను ఏర్పాటు చేసి మొత్తం పునర్వ్యవస్థీకరణ చేయాలా, అది భాషా సూత్రం ప్రకారంగా. అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరినీ ఒకే రాష్ట్రంగా చేర్చి చేయాలి.
సో అది 1950 ఫజల్ అలీ కమిటీ అంటారు. అయితే వేరే వేరే రాష్ట్రాలను అక్కడ పక్కన పెడితే చాలా రాష్ట్రాలు చేయబడింది. కానీ ముఖ్యమైన మనకు సంబంధించింది తెలుగు మాట్లాడే పౌరులు ప్రజలందరూ సమస్య ఏంటంటే కొందరు మద్రాస్ రాష్ట్రం ఏదైతుందో ద స్టేట్ ఆఫ్ మద్రాస్ కింద తెలంగాణ మన తమిళం మాట్లాడే వాళ్ళు కొందరు, తర్వాత ఆంధ్ర కోస్టలాంధ్ర సంబంధించిన తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ పక్కకు ఇది మన కేంద్రం మన భారత స్వతంత్రం వచ్చే వరకు నిజానికి ఏంటంటే ఇప్పుడు మన బలవంతంగా యుద్ధ రూపంలో దాన్ని దండెత్తి మనం ఇది ఈ నైజాం స్టేట్ని ఆంధ్ర తెలంగాణలో భారతదేశంలో కలుపుకోవడం జరిగిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నాయి. 4 భాషలు మాట్లాడే వాళ్ళు ఉండకపోతారు. సో ఈ సమస్య పరిష్కారం కాకుండా అది ఉంది. సో 1956లో నిజానికి భాషాపరమైన ప్రిన్సిపల్ను ఆధారంగా చేసుకొని ఆ భాషాపరంగా కొత్త రాష్ట్రాలను రూపొందించాలనే విషయాన్ని ఈ కమిటీకి చర్చ జరిగింది. అయితే ఆ కమిటీ చర్చించినప్పుడు చాలామంది ఏమన్నారంటే ఈ చాలా రోజులు చాలా సంవత్సరాలు ఇది మా నైజాం కింద నైజాం సంస్థానం కింద ఈ మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండడం వల్ల వాళ్ళ ప్రాంతం పూర్తిగా వెనుకబాటు ఉండడం వల్ల వేరే ప్రాంతపు ప్రజలు ఈ తెలుగు మాట్లాడినా కూడా వాళ్ళు మద్రాస్ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళ కింద ఉండడం వలన దానికి అక్కడ వాళ్ళు రాజకీయంగా తర్వాత ఇతర అంశాల పరంగా అభివృద్ధి చేసిన వాళ్ళు కాబట్టి అది కలపొద్దని డిమాండ్ కూడా వచ్చింది. అంటే ఇది ఈ ఫజల్ అలీ కమిటీ ఏర్పాటైంది 1957. దాన్ని ఎదిరించారు, దాన్ని తప్పు అని చేశారు. అయితే నిజానికి 1953లోనే అది వేరే కారణాల వల్ల, అంటే అసలు కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలిస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. 1953 వరకు ఆంధ్ర కోస్తలాంధ్ర వాళ్ళు మద్రాస్ స్టేట్ కింద ఉంది. మద్రాస్ స్టేట్ చాలా పెద్దది. తర్వాత దాంట్లో తమిళ భాష మాట్లాడే వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువ. తర్వాత వాళ్ళు మన బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోకుండా వాళ్ళతోని ఒక పోరాటం చేయకుండా వాళ్ళలో ఉంటేనే ఒక విధంగా లాభం ఉందని భావించి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ పరిపాలనలో బాగుని తర్వాత వాళ్ళ కండిషన్స్ ఒప్పుకొని బాగా ఇంగ్లీష్ నేర్చుకొని తర్వాత మద్రాస్ రాష్ట్రములో ఉన్న జాబ్స్ కానీ ఇతర అవకాశాలు వాళ్ళు దానికి మన చేపట్టి లాభం పొందారు. అందులో తెలుగు మాట్లాడే ఆంధ్ర భాష మాట్లాడే తెలుగు ప్రజలు నిజానికి అందులో వెనుకబడ్డారు. ఆ వెనుకబడడం వల్ల ఏమింది అంటే మేము సెపరేట్ రాష్ట్రంగా ఉండాలి, మద్రాస్ స్టేట్లో మేము లాభం పొందడం లేదు, మేము మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆంధ్ర స్టేటు కావాలా అని 1930 అంటే నిజానికి 1920 నుంచే దాని కొరకు కొట్లాడుతున్నారు. చివరి వరకు ఏమైంది అట్లా కొట్లాడడం దానికి 1953 వరకు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953 వరకు కొట్లాడి అసలు సెపరేట్ తెలుగు రాష్ట్రం తెలంగాణతో కాదు, సెపరేట్ ఆంధ్ర మాత్రమే కొరకు కొట్లాడినప్పుడు అది ఇవ్వకుంటే ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు అనే
పెద్ద నాయకుడు గాంధీయన్ అతను సత్యాగ్రహం చేశాడు. అది చాలా వరకు చేసి చివరి వరకు అతను దానికి తన యొక్క ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది. అది చూసి ఏం జరిగిందంటే ప్రభుత్వం సెపరేట్ స్టేట్ 1953లో ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడతాడు. అప్పటి నుండి 1953 నుంచి అది సెపరేట్ రాష్ట్రంగా ఉంది. కొన్ని రోజులు దానికి ముఖ్యంగా కొత్త మన ముఖ్య పట్టణం ఏంటంటే ఏది కర్నూలు అనేది ముఖ్య పట్టణం. ఆంధ్ర రాష్ట్రం అనేది కొత్తగా మద్రాస్ స్టేట్ నిలబడి తెలంగాణ మన ఇది 1950 నుంచి 1956 వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని అది రాష్ట్రము పరిపాలించబడింది. అయితే మళ్ళీ అది జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని దేశాన్ని మొత్తము మళ్ళా రీఆర్గనైజ్ చేయాలా, భాషా పవిత్ర రాష్ట్రాల ప్రిన్సిపల్తో మొత్తం రీఆర్గనైజ్ చేయాలా అనే ఉద్దేశంతో, అనే ప్రణాళికతో, అనే లక్ష్యంతో ఒక ఫజల్ అలీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫజల్ అలీ కమిటీ చాలా ఆలోచించి ఒకే భాషా ప్రిన్సిపల్స్ అనేది చేసి నిజానికి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో 1953లో పొట్టి శ్రీరాములు యొక్క అంతిమ పోరాటంతో, అంత్య సత్యాగ్రహంతో, చావడంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, దాని తర్వాత ఈ ఇది కేంద్ర రాష్ట్రంతో, కేంద్ర ప్రభుత్వంతో ఓడిపోయిన మన ఇది ముస్లిం అది నైజాం రాష్ట్రంతో కింద ఏర్పడిన హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రెండింటిలో ఉన్న తెలుగు ప్రజలు ఒకటై తెలంగాణ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాలనేది అనే అంశం చాలా ముందుకు వచ్చింది. సో రీఆర్గనైజేషన్ స్టేట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భాషాపయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం. ఇంకా వేరే సమస్యలు అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇదే భాషా పరీక్షలు చేసిన తర్వాత ఈ అభివృద్ధి సంబంధించిన విషయాలన్నీ పరిష్కరించవచ్చు, అభివృద్ధి జరపవచ్చు. అది విద్యా వెనుకబాటుతనం కావచ్చు, తర్వాత మన వ్యవసాయ వెనుకబాటు కావచ్చు, లేకపోతే సాంస్కృతికంగా వెనుకబాటు, ఏ భాషలు ఉన్నా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా భాష మాత్రం ఒకటి చాలు. ఆ భాషకు సంబంధించిన వారందరూ ఒక రూపంగా, ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలా అని ముఖ్య ఉద్దేశము ఈ 1956లో గొప్పసారి ఏర్పాటు చేయడం. ఇంకా వేరే రాష్ట్రాలు కూడా ఆ విధంగానే జరిగినాయి. అయితే మనం ఇవాళ మాత్రం ఈ అంశాన్ని చాలా డీటెయిల్స్గా జరగాలని. అయితే ఇందులో భాషాపరంగా మనం చేయాలంటే ఏంది, నైజాం కింద ఉన్న 3 భాషలకు సంబంధించిన ప్రజలు, నిజంగా 4, ఎందుకంటే మన ముస్లిమ్స్ కూడా ఉన్నారు కూడా, తక్కువ మన జనసంఖ్య ఉన్న వాళ్ళ యొక్క భాష మాత్రము ఉన్నది, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా రాజరికము ముస్లిం రాజరికం కాబట్టి, ముస్లింలు పరిపాలించిన రాజ్యం కాబట్టి, ముస్లిమ్స్ కింగ్స్ ఉన్నది కాబట్టి దానికి మన మాతృభాష, మన అఫీషియల్ భాష ఉర్దూ ఉండేది. అంటే వీళ్ళు అంటే తెలుగు మాట్లాడే భాష, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రం ఉర్దూ డామినేట్ చేసేది. తెలుగు భాష అయినా కూడా ఉర్దూ నేర్చుకుంటేనే వాళ్ళకి పోస్ట్ ఇచ్చేది, ప్రాముఖ్యత ఇచ్చేది. ఎప్పుడో ఒకరు ఏదో చాలా ఇంపార్టెంట్ విషయంలో ఎవరు లేకుండా బయట మన ఇంపార్టెంట్ పదవులకి ఎవరు దొరకకుండా బయట నుంచి పిలిచేది. అంతేగాని దానికి అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రము ఈ నైజాం సంస్థానంలో తెలుగు భాష, ఉర్దూ భాష ఉంది.
సో ఇవన్నీ రీఆర్గనైజ్ చేసింది. తర్వాత అదే సంస్థానంలో మన నైజాం సంస్థానంలో దానికి మహారాష్ట్రియన్స్ కూడా మహారాష్ట్ర మాట్లాడేవాళ్ళు, ఇంకో దిక్కు కన్నడ మాట్లాడేవాళ్ళు. సో వీళ్ళందరినీ సెపరేట్ చేసి ఒక తెలంగాణ మాట్లాడే ప్రాంతాన్ని, తర్వాత అటు ఇదివరకే 1953లో ఏర్పడ్డ ఆంధ్ర ప్రాంతాన్ని ఒక దిక్కు తీసుకొచ్చి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచాల అనే ప్రతిపాదన చేశాడు. సో ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత దాని మీద కూడా దానికి నెహ్రూ అనే ముఖ్య నాయకుడు కూడా, నెహ్రూ మన జవహర్లాల్ నెహ్రూ ముఖ్య నాయకుడు కూడా దానికి ఇది సరి అయింది కాదు, ఎందుకంటే మన ఇది బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న మద్రాస్ స్టేట్ కింద ఉన్న తెలుగు ప్రజలు చాలా అడ్వాన్స్ అయ్యారు, అందులో రాజకీయంగా అడ్వాన్స్ అయ్యారు. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు స్వాతంత్రం పాల్గొన్నారు. ఎందుకంటే తెలంగాణ నైజాం రాజ్యంలో మన నైజాం ప్రభుత్వము తెలుగు వాళ్ళని మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొననివ్వలేదు, అభివృద్ధి చేయలేదు, వాళ్ళ సంస్కృతిని డెవలప్ చేయలేదు, మన సంస్కృతికి స్వాతంత్రం ఇవ్వలేదు, ఫ్రీడమ్ ఇవ్వలేదు. కాబట్టి ఇది వెనుకబడ్డది. కాబట్టి నెహ్రూ మన ఇతరులు నిజానికి ఇది ఈ రెండు ఒకటి ఉండడం వల్ల నిజానికి చాలా, ఒకవేళ మనం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినా అది చాలా రోజులు కొనసాగదు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అంతే. కానీ అన్నిటినీ చర్చించిన తర్వాత చివరికి మాత్రము ఆ వాదనే గెలిచింది. ఏది తెలుగు మాట్లాడే వాళ్ళు ఆంధ్ర వాళ్ళను, తర్వాత మన నైజాం కిందలో నైజాం దేశంలో ఇదివరకు నైజాం దేశం అంటే అది హైదరాబాద్ స్టేట్ అయిపోయింది. 1950 నుంచి హైదరాబాద్ స్టేట్లో హిందువులు కలిపి రాష్ట్రంగా ఏర్పడాలి. అప్పుడు మళ్ళా కన్నడ మాట్లాడమని వేరైతారు, తర్వాత ఇటు మహారాష్ట్ర మాట్లాడమని వేరే. సో ఈ విధంగా కొత్త రాష్ట్రం 1956లో ఫజల్-అలీ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఏర్పాటు జరిగింది. సో ఇది మళ్ళా ముందే నేను చెప్పినట్టు ముందే అది మన ఆర్టికల్స్లో ఉన్న ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారమే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు రాజ్యాంగ ప్రకారము వాళ్ళ భాష కొరకు అన్నిటికీ ఏర్పరిచి ఒక సెపరేట్ స్టేట్ ఏర్పరచుకొని పోరాడడానికి రాజ్యాంగ హక్కు. ఆ రాజ్యాంగ హక్కును బట్టి కేంద్ర ప్రభుత్వము దాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం మంచిదా చెడ్డదా సరైనదా లేదని చూసి దానికి ఆ సెపరేట్ రాష్ట్రాన్ని కలిగించడం యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ విధంగానే దానికి మన భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన 1956. అయితే ఇదివరకు మన నైజాం సంస్థానంలో నైజాము దేశం కింద ఉన్న ఇతర భాష మాట్లాడే వాళ్ళు మాత్రం అది వాళ్ళు ఏర్పాటు చేయగలరు. సో ఆ విధంగా మనకి ఒక ఈ తెలంగాణ రాష్ట్రము ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి సెపరేటెడ్ చేయడం జరిగింది. దానికి ఆ పోరాటం ఏకం జరిగింది. ఇది ఆంధ్రలోని ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఒక దేశంగా. కానీ అప్పటి నుంచి మాత్రము నెహ్రూ అన్నట్టే తర్వాత ఇతరులు అన్నట్టే నిజానికి అది మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాస్ ప్రాంతంలో మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉన్నదో మద్రాసులో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలు చాలా డెవలప్ అయ్యారు, రాజకీయాల్లో పాల్గొన్నారు. తర్వాత మన ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజానికి ఒక సెపరేట్ రాష్ట్ర ఇది 1909 చట్టం కింద 1861 చట్టం కింద 1819 చట్టం కింద
1909 చేసిన చట్టం కింద 1935 చట్టం, ఇన్ని చట్టాల యొక్క లాభము వాళ్ళు ఉపయోగించుకొని చాలా డెవలప్ అయ్యారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత నిజానికి మన 37 నుంచి 1939 వరకు దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డప్పుడు ఈ మన మద్రాస్ స్టేట్ కింద ఉన్న తెలుగు ప్రజలు చాలా డెవలప్ అయ్యారు. సో ఆ విధంగా డెవలప్ అయ్యి ఈ అయిన తర్వాత అంత డెవలప్ అయిన ప్రజలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఈ 1956లో ఏర్పడ్డ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ఏర్పడ్డప్పుడు వీళ్ళు కలిసే వరకు దానికి తెలంగాణ ప్రాంతం వాళ్ళను దానికి అన్ని విధాల ఈ ఆంధ్ర ప్రజలు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, సంస్కృత రంగంలో. మన ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు ఉన్నప్పుడు అక్కడ మన ఈ ఫిల్మ్ సినిమా రంగం మీద చాలా అడ్వాన్స్ అయింది. తక్షణ ఆంధ్ర సినిమా రంగాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఏది తెలంగాణ మన హైదరాబాద్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. దాని తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్లో అడ్వాన్స్ అయ్యారు కాబట్టి, డిగ్రీలు బాగా తెచ్చుకున్నారు కాబట్టి, డిగ్రీ చదువులో అందరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించడము, తెలంగాణ వాళ్ళని వెనుకబడేయడం జరిగింది. నిజానికి తెలంగాణలో ఉన్నా కూడా కొంత అది ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నారు. కానీ వీక్ ఉన్నంత మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదని కాదు, కానీ వాళ్ళతో పోటీ పడలేరు, ఆంధ్రులతో పోటీ పడలేకపోయారు. కాబట్టి ఉద్యోగాల్లో కూడా నిజానికి ఆంధ్రులే చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు అనుభవించడం జరిగింది. అయితే ఇక్కడ నిజానికి ఇటువంటి సమస్యలు వస్తేనే నిజానికి కొన్ని షరతులతో, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనే షరతులతో ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తర్వాత తెలంగాణ ప్రజల నుంచి ఒకటి చేయడం జరిగింది. తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైందంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతం యొక్క భూములను కొనకూడదు. తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన కొన్ని ఉద్యోగాలు కొన్నిటికి మాత్రమే ఏది తెలంగాణ వాళ్ళకి లేనప్పుడు మాత్రమే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలను పొందడానికి అవకాశం. సో చాలా కండిషన్స్ నిజానికి. తర్వాత ఇంకొక కండిషన్ ఏముండేనంటే 1956లో ప్రతి మంత్రివర్గం ఏర్పడ్డప్పుడు ఆ మంత్రివర్గంలో తప్పకుండా తెలంగాణ ప్రాంత మినిస్టర్ని ఉప ముఖ్యమంత్రిగా ఏర్పరచాలని ఒక కండిషన్. ఇలా చాలా కండిషన్స్. ఈ కండిషన్ అన్నీ అధిగమించి కండిషన్ని లెక్క చేయకుండా వాళ్ళు పరిపాలించారు. అంటే ఎప్పుడైతే కలిపారో ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేక నాయకులు, రాజకీయ నాయకులు, మన ఉద్యోగాలు, మన ఎక్కువ చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ కానీ తెలంగాణ ప్రాంతం అంటే పూర్వపు హైదరాబాద్ చెందిన తెలంగాణ ప్రాంతం పూర్తిగా డామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న భూములను ముస్లింల కింద ఉండని, లేకపోతే హిందువుల కింద ఉండని, వాటిని చాలా వరకు అక్కుసగ్గుల అమ్మి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. అంటే వీళ్ళు నిజానికి తెలంగాణలో ఉన్న ప్రజలకి, తెలంగాణలో ఉన్న వ్యవసాయదారులకి నిజానికి సరి అయిన హక్కులు లేవు. ఇది ఆంధ్రలో ఏ విధంగా ఉన్నాయో మన తెలంగాణలో ఉన్న అధికారులు, తెలంగాణ ఉన్న వ్యవసాయదారులకి అన్ని హక్కులు లేవు. అన్ని లాభదాయకమైన ఇది కండిషన్స్ లేవు. దానివల్ల ఏం చేశారంటే చాలా తక్కువ ధరలకి
ఆంధ్రులు వచ్చి అంటే అసలు నిజానికి జనరల్ నాయకులు కూడా కొనంత ఉంది, కానీ మన దాన్ని కొన్ని రూల్స్ను అధిగమించి రూల్స్ను మూలపెట్టి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఊళ్ళను కొనడం జరిగింది. నిజానికి ఎన్నో దిక్కులు మీరు తెలంగాణ ప్రజల ఆంధ్ర వ్యవసాయదారులను చేయవచ్చు. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 ఏర్పడిన నుంచి మొదలు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు నిజానికి ఈ డైరెక్ట్గా హైదరాబాద్ సిటీకి వచ్చి హైదరాబాద్ యొక్క ఉన్న అవకాశాలన్నీ వాళ్ళే పొందడం జరిగింది, తెలంగాణ వాళ్ళు చేసి. అయితే నిజానికి చాలా పోరాటం చేశారు ఈ తెలంగాణ వాళ్ళు. ఇదివరకు నైజాం కింద ఉన్నప్పుడు అసలు ముల్కీ రూల్స్ ఆధారం చేసుకొని ఏది ముల్కీ ఇక్కడ ఉన్న వాళ్ళకే, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకే నిజానికి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఇవ్వాలి. అదేవిధంగా మన ఆంధ్రులకి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా, వాళ్ళకి అసలు అధికారమే ఉండదు అనే విధంగా. కానీ మన కొత్త ఏర్పడిన ప్రభుత్వంలో ఆంధ్రదేశానికి సంబంధించిన నాయకులు ఎక్కువ ఉండేది. 1956లో నుండి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసి దానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ నాయకుడిగా ఉండేది. మన చీఫ్ మినిస్టర్గా ఉండేది. అతను సామాన్యంగా ఆంధ్రలకే సపోర్ట్ చేసి. సో నిజానికి 1969లో చాలా పెద్ద పోరాటం. ఇక్కడ ఉన్న చదువుకున్న విద్యార్థులకి డిగ్రీలు వచ్చినా కూడా అనేక అర్హతలు ఉన్నా కూడా నిజానికి ఈ మన ఆంధ్రులు వచ్చి డామినేట్ చేయడము, కొన్నిసార్లు తప్పుడు సర్టిఫికేట్స్, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జాబులను కూడా కొట్టేయడము కూడా జరిగింది. నిజానికి నిజాం హాస్పిటల్ అనేది ఉంది, అది నైజాం కట్టించినప్పుడు అప్పుడు కొత్తగా 1956 ఏర్పడిన తర్వాత నిజానికి చాలాసార్లు ఒక 11 అపాయింట్మెంట్ జరిగితే 10 సార్లు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డాక్టరే దానికి డైరెక్టర్గా ఉండేది. 11 సార్లు ఒక్కసారి మాత్రమే తెలంగాణ డైరెక్టర్, తెలంగాణకు సంబంధించిన డాక్టర్ దానికి డైరెక్టర్ అయ్యారు. ఇది నిజాం హాస్పిటల్. సో ఈ విధంగా అన్ని రంగాల్లో మన తెలంగాణకి అన్యాయం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది చాలా పెద్ద సంఘటన 1969 అజిటేషన్ అనేది బాగా జరిగింది. అందులో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇది మన సెపరేట్ స్టేట్ కావాలని కొట్లాడడం జరిగింది. ఆ కొట్లాటలో ముందుగా విద్యార్థులు ముందుకు వచ్చే వరకు వాళ్ళని అణిచివేయడానికి చాలా మందిని షూట్ చేసి చంపడం జరిగింది. ఒక 350 కంటే ఎక్కువ విద్యార్థులను మన ఇది చంపడం జరిగింది. అప్పుడు ముఖ్యంగా కాసుపట్నం అందరెడ్డి అధికారులు ఉండేదాన్ని. సో మొత్తం మీద అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో ఎవరుండే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఇందిరాగాంధీ ఉండే. 1969 నిజానికి ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఉండే. అందరినీ సముదాయించి అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కావాలా అని తెలంగాణ రాష్ట్రం వేరే మన ఒక సెపరేట్ పార్టీ స్టార్ట్ చేసి ముఖ్యంగా మదన్ మోహన్, దాని తర్వాత మన మరి చెన్నారెడ్డి ఉద్యమం స్టార్ట్ చేసి ఒక పార్టీ ఏర్పరిచి 1969 ఆర్ 70లో నిజానికి ఆ పార్టీ టికెట్తో జనరల్ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఆ జనరల్ ఎలక్షన్లో ఏం జరిగిందంటే తెలంగాణ ప్రజాసభ TPS అది మన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో గొప్ప మెజారిటీని సంపాదించి తెలంగాణలో వచ్చింది. అయితే దాన్ని బట్టి ఇది చాలా డేంజరస్గా ఉందని అనేక మన
వీళ్ళకి ఇవి మంచి లాభదాయకమైన పాలసీలు ఈ మన తెలంగాణ ప్రభుత్వం వారికి ఆశపెట్టి, తర్వాత తెలంగాణ ప్రదేశ్ మన ఇది టిపిఎస్ తెలంగాణ ప్రజాసమితి ఏదైతే మన చెన్నారెడ్డి ఉన్నాడో అతన్ని బుదేరించి అతన్ని మెప్పించి నిజానికి ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపి నిజానికి అప్పుడు కొత్త ఒక మన ఆమోదం, కొత్త కండిషన్స్ ఏర్పాటు చేసి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటట్టు ఒకే రాష్ట్రంగా ఉండేటట్టు ప్రయత్నం చేయించింది. అది మన ఇది ఈమె మన ఇందిరాగాంధీ. సో ఆ విధంగా కొత్త కండిషన్స్, కొత్త షరతులు ఏర్పడ్డ తర్వాత కొన్ని రోజుల తర్వాత నిజానికి అనుకున్నంత ప్రకారం ముఖ్యంగా ఏంటంటే ఒక రీజనల్ కమిటీ ఏర్పాటు జరిగింది. రీజనల్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆ కమిటీకి ముఖ్యమైన నాయకుడు తెలంగాణ వాడే ఉండాలి. ఆ తెలంగాణ వాడే ఉండాలి. తర్వాత తెలంగాణ వాళ్ళకి కావాల్సిన కండిషన్స్, కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. అయితే నిజానికి ఆ తెలంగాణ సంక్షేమానికి కొరకు, తెలంగాణ బాగు కొరకు ఏర్పడిన ఈ రీజనల్ కమిటీ కూడా ఏంటి అంటే అలానే కొంచెం నిజంగా ఖచ్చితంగా మన ఇది పనిచేయలేదు. అది తెలంగాణ వాళ్ళకి లాభదాయకం లేదు. ఎందుకంటే అప్పటి వరకు నిజానికి ఆంధ్ర వాళ్ళు ఇంకా వచ్చి వాళ్ళ మీద ఏం కండిషన్స్ లేకుండా వచ్చి ఇంకా ఆంధ్రలో ఇంకా నిలదొక్కుని పోయి నిజానికి దాన్ని లెక్క చేయలేదు. ఇది తెలంగాణ కొరకు ఏర్పడిన తెలంగాణ రీజనల్ కమిటీ. అయితే అటు ఇదివరకు ఏర్పడిన జెంటల్మెన్స్ కమిటీ సరిగా ఇది కాలేదు. తర్వాత ఇది ఈ తెలంగాణ కమిటీ ఏర్పడినది సరిగా పనిచేయకపోవడానికి ఆ మురికిళ్ళు ఇదివరకు నిజాం కాలంలో ఉన్న మురికిళ్ళు నీళ్ళు జరగకుండా, ఇంప్లిమెంట్ కాకుండా, దాని తర్వాత కొత్తగా వచ్చిన ఈ రూల్స్ కూడా కాకుండా ఏమి తెలంగాణ వాళ్ళకి మన న్యాయం జరగకుండా పరిపాలన సాగే వరకు దానికి 2000 నుంచి ఇంకా సెపరేట్ తెలంగాణ మూమెంట్ ఇంకా ఉధృతమైంది. అది నిజానికి దీనికి మనము చర్చలో తీసుకురాలేదు. కానీ నిజానికి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన మన ఇది నాగార్జున సాగర్ విషయంలో కానీ ఇంకా అనేక విషయంలో కానీ ఇక్కడి నుంచి ఉన్న రిసోర్సెస్తో ఇక్కడ ఉండేది. దాని యొక్క ఫలితాలు మాత్రం ఆంధ్ర వాళ్ళకు వచ్చేది. ఉదాహరణకి నాగార్జున సాగర్ యొక్క ముఖ్యంగా దాని మన ఆ సాగరం అంతా తెలంగాణలో ఉండేది, కానీ దాని యొక్క పారకం మాత్రము ఆంధ్రలో ఉండేది. ఇంకా ఆ విధంగా అనేక విధాలుగా వీళ్ళు ఇరిగేషన్ రంగంలో కూడా వాళ్ళకి లాభమయ్యేటట్లు నిజానికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ మీద బాగా అధికారం చలాయిస్తూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రులకే ఎక్కువ లాభం ఆగేటట్టు. సో ఉద్యోగ రంగంలో, తర్వాత దీని రంగంలో, దాని తర్వాత మన ఇదివరకు తెలంగాణకు వచ్చినప్పుడు చాలామంది ఆంధ్రులు తెలంగాణ వాళ్ళ భూభాగాలని అకోసకొని డామినేట్ చేయడంలో, తర్వాత వాళ్ళు నిజానికి వాళ్ళు వ్యాపారాల్లో, తర్వాత సినిమా రంగంలో, తర్వాత అనేక రంగంలో ఇదివరకే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న మద్రాసు అభివృద్ధి చేశారు. అది ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ యొక్క వాళ్ళు నిజానికి వాళ్ళ యొక్క మన వ్యాపారాలని, తర్వాత సంస్థలని ఏర్పాటు చేసి తెలంగాణ వాళ్ళని వెనుకబడేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చిట్ ఫండ్ తీసుకోండి. మన రామోజీరావు ఫిల్మ్ రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకోండి.
చిట్ ఫండ్ ఇప్పుడు చూడండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వెనుకబడికి వచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన మన రామోజీ అతను చాలా కాలం నుంచి చిట్ ఫండ్ నడుపుతున్నారు. అదేవిధంగా 1953 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ స్టేట్లోనే ఉన్న సినిమా రంగాలు స్టూడియోలు వాళ్ళందరూ డైరెక్ట్గా కర్నూలు రాకుండా డైరెక్ట్గా మన తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఎక్కువ భూములు కొని వాళ్ళు స్టూడియోలు ఏర్పాటు చేశారు. ఆ స్టూడియో రంగాలలో కూడా నిజానికి అందులో యాక్టర్స్గా ఉండేటట్టు వాళ్ళకి స్వార్థపరంగా వాళ్ళని డెవలప్ చేశారు. అంటే మరి అందులో కండిషన్ ఏం లేదు నిజానికి, అది ఒక మన సాంస్కృతిక రంగం, ఇది ఆర్ట్ అండ్ లిటరేచర్ రంగం, అందులో దానికి ఏం కండిషన్స్ లేదు. కాబట్టి అందులో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, తర్వాత ఇతర మన సినిమా రంగానికి సంబంధించిన వారు అందరూ ఆంధ్రులే. కాబట్టి అది ఆంధ్రుల ముందుకు చెందింది. కానీ ఒకరు ఇద్దరు ఎవరో ఇద్దరు తెలంగాణ నుంచి వాళ్ళు తీసుకున్నారు. నిజంగా భాషలో కూడా మన తెలంగాణ భాషని, తెలంగాణ యాసని కూడా ఏమాత్రము దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆంధ్ర యొక్క భాషతోని, ఆంధ్ర యొక్క మన టర్మ్స్ అండ్ కండిషన్స్తోని మన సినిమాలు తీసేవారు. మీరు జస్ట్ చరిత్ర చదివితే మీకు అందరు కదా, అంటే వాళ్ళు ఎందుకు ముందరికి వచ్చారు తెలంగాణలో, మన తెలంగాణ ప్రజలు ఏర్పడిన తర్వాత ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇదివరకే అంటే 1956కు ఒక మన 80-90 సంవత్సరాల నుంచే వాళ్ళ యొక్క ఫస్ట్ సినిమా రంగం అనేది స్టార్ట్ అయింది సినిమాలు. సో ఆ అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళనే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసుకున్నారు. కొత్త వాళ్ళని తీసుకునే వాళ్ళకి ఆదాయం పొందుతుంది అనుకున్నారో, లేకపోతే వాళ్ళు తెలంగాణ యాసను వాళ్ళు ఇష్టపడలేదు, ఏ కారణం మొత్తం మీద వాళ్ళు తెలంగాణ సినిమా రంగం కూడా చాలా వెనుకబడేశారు. అంతేకాకుండా సినిమాకి చాలా పెట్టుబడి కావాలి, మన పెద్ద నిర్మాతలు కావాలి, అందులో వచ్చే నష్టాలను భరించాలి, లాభం వస్తే తీసుకోవాలి, ఒక పెద్ద పరిశ్రమ వేరే. సో ఆ పరిశ్రమ అవన్నీ చేసుకుని బాగా మెదిగి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఇందులో తెలంగాణ ప్రాంతం జరగడానికి వాళ్ళు డామినేట్ చేయడం, వాళ్ళని ఎవరైనా బతిలాడి అది చేస్తే కొందరిని తీసుకుంది. అంతేగాని వాళ్ళను మన తెలంగాణ వాళ్ళను ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళకి అనేది వాళ్ళ బాగోగులు కోరాలా అని మన రాజకీయ రంగంలో ప్రభుత్వాలు ఏర్పరిచిన ముఖ్య నాయకులు అది ఎప్పుడు భరించలేదు. కాబట్టి మొన్నటి వరకు కూడా మన నిజానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో నిజంగా సినిమా రంగం ఇప్పుడు అడ్వాన్స్ కాలేదు. నిజానికి మనం చూస్తుంటే సెపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఏర్పాటు చేసిన ఏవైతే మన స్టూడియోస్ ఉన్నాయో ఆ స్టూడియోస్ని కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత చంద్రశేఖర్ ప్రభుత్వం వాళ్ళని వ్యతిరేకంగా ఏం చేయలేదు. వాళ్ళు నిలబట్టి మనకు సంబంధించిన స్టూడియోలు ఏర్పాటు కావాలని ఏం చేయలేదు. మరి వాళ్ళ దగ్గర ఇతని ఏదైనా లోపాయకారి ఒప్పందం ఉందో తెలియదు, కానీ మొత్తం మీద మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న స్టూడియోలు కానీ సినిమాలు కానీ ఇంకా సరిగా రావడం లేదు అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఈ సెషన్లో మనం నేర్చుకోవాల్సిందంటే అనేక రంగాల వల్ల, అనేక కారణాల వల్ల కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే ఆ కొత్త రాష్ట్రాలకి మొట్టమొదటి నుంచి 1920s నుంచి భాషాపయుక్త రాష్ట్రాలు ఏర్పడాలా, ఒకే భాషకు చెందినప్పుడు ఆ భాష అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండి ఆ రాష్ట్రం ఏర్పడాలా అనేది నిజమైన సరి అయింది కాదు అనేది తేలింది. ఎందుకంటే మళ్ళా సెపరేట్ రాష్ట్రం కోసం కొట్లాడి అది చేసి చాలామంది నిజానికి ఆ కొట్లాటకి మన అధికారంలో లాస్ట్ మూమెంట్ 1914 వరకు జరిగిన దాంట్లో దాన్ని సోనియా గాంధీ మరి ఇతర
నాయకులు, తెలంగాణ నాయకులు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులతో సమానంగా కొట్లాడి తెచ్చుకున్న దానికి నిజానికి మన దానివల్ల ఫలితం చేసిన ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో మనకు కొన్ని మన అంబేద్కర్ వాదులు ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర మూమెంట్లో సెపరేట్ తెలంగాణ మూమెంట్లో పాల్గొనకపోవచ్చు, కానీ అంబేద్కర్ హిస్టరీ యొక్క ఉద్దేశం ఏమంటే నిజానికి రెండు డిఫరెంట్ మన పూర్వ రంగంలో బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రాంతాలు నిజానికి ఫోర్స్ఫుల్గా ఏ కారణం వల్ల కానీ ఫోర్స్ఫుల్గా అవి మన ఒకటి చేయబడదు, కలపకూడదు. రెండు రాష్ట్రాలుగా భాషా సూత్రాన్ని అతను వ్యతిరేకం చేయలేదు. భాషా సూత్రంలో ఒకే భాష ఒకే రాష్ట్రం ఉండాలని కాంగ్రెస్ వాదులతో కూడా అతను ఏకీభవించాడు. కానీ ఏమన్నాడంటే మన అడ్మినిస్ట్రేటివ్ పరంగా, తర్వాత రాజకీయ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా కనుక చాలా వీరాలు ఉంటే ఆ రెండు ప్రాంతాలని మన ఈ భాషా సూత్రం పెట్టుకొని కలపవద్దు అని చెప్పాలి. సో ఈ వాజ్ ఫర్ స్మాల్ స్టేట్స్, ఆల్దో ఈ వాజ్ ఆల్సో ఫర్ సింగిల్ వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్. అయితే ఇప్పుడు ఆ విధంగా జరిగింది. ఇప్పుడు సెపరేట్ తెలంగాణ 1956లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, 1914లో ఏర్పడ్డ రెండు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో తెలుగు భాష ఉంటుంది, ఈ రాష్ట్రంలో తెలుగు భాష ఉంటుంది. సో లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో కావడం జరిగింది. అర్థమేనండి. సో ఈ విధంగా భాషా రాష్ట్రాల ప్రిన్సిపల్ ఉంటూనే చిన్న రాష్ట్రంగా ఏర్పాటు కావచ్చు, తర్వాత సెపరేట్ రాష్ట్రాలు లాంగ్వేజ్ని ఏర్పాటు చేయొచ్చు, సెపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక ప్రాంత పౌరులు అడ్వాన్స్ అయితే ఇంకో ప్రాంతాన్ని డామినేట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ఇంకా దానికి కొన్ని రంగాలలో మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా ఎక్కువ మన ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతూనే ఉంది. వ్యాపార రంగం ఎందుకంటే వైద్య మన రాజకీయ రంగంలో మరి ఉద్యోగ రంగంలో అవి అఫీషియల్ ఉద్యోగ రంగంలో మన ఆంధ్రులను తీసుకుపోవచ్చు, కానీ అనఫీషియల్ తర్వాత ప్రైవేట్ రంగంలో ఆంధ్రులు ఇంకా చాలా డామినేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది కట్టడంలో రియల్ ఎస్టేట్లో ఉన్నారు, సినీ రంగంలో ఉన్నారు, తర్వాత వ్యాపార రంగంలో ఈ వ్యాపార రంగంలో విధంగా ఆంధ్రులు చాలా డామినేట్ చేస్తున్నారు. అయితే మెల్లమెల్లగా దానికి ఇంకా కొన్ని రూల్స్ రావాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడి ఉద్యోగాలు ఇవ్వడము, బయట వాళ్ళకి కొంచెం ఇవ్వచ్చు, కానీ చాలా మటుకు ఈ ప్రాంతం వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఈ ప్రాంతంలో మనకి ఏమేమి తక్కువ ఉన్నాయో ఆ తక్కువ ఉన్న వాటి మన తక్కువ ఇక్కడ ఏర్పాటు చేయడం, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ జరిగినాయి. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత మనకి కొత్త యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ కానీ, నల్గొండలో గాంధీ యూనివర్సిటీ కానీ, కొత్త కాకతీయ యూనివర్సిటీ దానికి ముందు అయింది, చాలా యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు జరిగింది. ఆ విధంగా ఈ సెపరేట్ మూమెంట్ వల్ల నిజానికి ఇద్దరు మన సెపరేట్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధి పదంలో మొదలు పెడుతుంది. చాలా మటుకి కొన్ని లోపాలు ఉన్నా కూడా నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ మారిందనుకోండి ఇప్పుడు, కానీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్గా ఉండి దానికి చంద్రశేఖరరావు నాయకుడు వచ్చి అనేక కార్యక్రమాలు అనేక స్కీమ్స్ మొదలుపెట్టిన దానికి తెలంగాణ ప్రజలకి మన మేలు చేస్తున్నట్టు కనబడుతుంది. కొన్ని ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, ఆ విమర్శలు కాకుండా వేరే విధంగా జరుగుతుందని చెప్పి. సో ఇది ఇటువంటి మూమెంట్లు, ఇటువంటి ఉద్యమాలు, ఇటువంటి డిమాండ్సే నిజానికి వేరే ప్రాంతంలో వేరే కారణాలతో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో చాలా ఒక ప్రాంతం పాపులేషను ట్రైబల్ పాపులేషన్. కాబట్టి ట్రైబల్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి ఈ ట్రైబల్ వాళ్ళు మైదాన ప్రాంతంలో వాళ్ళతో ఏగలేరు, వాళ్ళతో పోటీ పడలేరు అని మొట్టమొదటి నుంచి దానికి అదొక చరిత్ర. మన తెలంగాణ ఎట్లా చరిత్ర ఉందో అదొక చరిత్ర. ఆ ట్రైబల్ ప్రాంతాల వాళ్ళు కొట్లాడి
నిజానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చిన్న రాష్ట్రం, ట్రైబల్ లాంగ్వేజ్, తర్వాత వెనుకబడిన వాళ్ళందరూ ఉంటున్నారు, ట్రైబల్ పాపులేషన్. సో అది దానికి ముఖ్య కారణం. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ట్రైబల్ పాపులేషన్ బాగా కేంద్రీకరించడం వల్ల మాకు ట్రైబల్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈ జార్ఖండ్కి సంబంధించిన ట్రైబల్ ప్రజలు వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. చాలామంది లెఫ్టిస్టులు, తర్వాత కమ్యూనిస్టులు, నక్సలైట్లు అందులో పాల్గొని దానికి ఆ ట్రైబల్ రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి చాలా నిజంగా త్యాగాలు చేశారు, కొట్లాడు అని చేయవచ్చు. దానికి ఇదివరకంటే ఈ ట్రైబల్ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కానీ, ట్రైబల్ రాష్ట్రమైన జార్ఖండ్ కానీ నిజంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పూర్తి నార్త్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ దానికి మన ఇదివరకు ఉత్తరప్రదేశ్ అందరికీ తెలిసి చాలా పెద్ద రాష్ట్రం, చాలా పెద్ద భూభాగం గల రాష్ట్రం. సో అందులో నిజానికి వెనుకబడ్డ గుట్టల ప్రాంతము, తర్వాత వెనుకబడ్డ ప్రాంతం ప్రజలు ఉండడం వల్ల దానికి మాకు ఒక సెపరేట్ కావాలా, చాలా పెద్ద రాష్ట్రం కింద ఉన్నది అనే ఉద్దేశంతో దాన్ని ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం కూడా నిజానికి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఏర్పాటైన కొత్త రాష్ట్రాలన్నీ రాజ్యాంగం ప్రకారమే జరిగినవి. రాజ్యాంగంలో ఉన్న మన ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే ఇందులో ఉన్న ప్రాంతాలు వివిధ కారణాల వల్ల, వివిధ బ్యాక్గ్రౌండ్ వల్ల పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటి, ఇది ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ ఒకటి, తర్వాత ఛత్తీస్గఢ్ ట్రైబల్ స్టేట్ ఒకటి, తర్వాత జార్ఖండ్ ఒకటి, దాని తర్వాత మొన్న జరిగిన మన తెలంగాణ రాష్ట్రం. సో ఇవి 4 చాలా ముఖ్యమైనవి జ్ఞాపకించుకోవాలి. కానీ ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా నడిచే నాయకత్వాలు, పోరాటాలు జరిగినాయి. అయితే 1956లో లాంగ్వేజ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇంకా కొన్ని అవి జరిగినాయి. ఈ 1956లో మన ఏర్పాటు చేయబడ్డ ఒక మన రికమెండేషన్తోనే ఏర్పడ్డాయి. కానీ అవి సరిగా లేవు అని, ఇంకా వేరే విధంగా వేరే రాష్ట్రం ఏర్పడాలని రాజ్యాంగ ఉద్యమాలు జరిపి నిజానికి కొత్త రాష్ట్రాలను సంపాదించుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన దేశంలో ఈ ఆర్టికల్ 3 ప్రకారం జరిగిన పోరాటాలను ద్వారా ఏర్పడిన రాష్ట్రాలను అర్థం చేసుకోవాలా అని చెప్తూ థ్యాంక్ యూ.